నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. హిందుత్వం ఇది నిత్య నూతనం, అంతేకాదు చిరు పురాతనం కూడా. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా గతంలోనే హిందుత్వానికి ఓ సరికొత్త నిర్వచనం చెప్పింది. హిందుత్వం మతం కాదు, అదో జీవన విధానం అన్నది. అయినా కూడా ఇప్పటికీ హిందుత్వంపై రాజకీయ విమర్శలు ఆగడమే లేదు. తాజాగా కాంగ్రెస్కు చెందిన ఎంపీ శశి థరూర్ చేసిన హిందూ పాకిస్తాన్ కామెంట్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఇంతకీ శశి థరూర్ ఈ కామెంట్లు చేయడం వెనక ఆంతర్యం ఏమిటి? దేశంలో ఇంకా ఎంతకాలం ఈ విద్వేష రాజకీయాలు? శశి గరళం ఇదే వాల్ట్ బిగ్ బ్యానర్. మొదట కాషాయ ఉగ్రవాదం అన్నారు, ఇప్పుడు హిందూ పాకిస్తాన్ అంటున్నారు. కాంగ్రెస్ నేతలకు హిందుత్వం అంటే ఎందుకంత ద్వేషం? బీజేపీ గెలిస్తే మన భారతదేశం హిందూ పాకిస్తాన్గా మారిపోతుందా? శశి థరూర్ చేసిన ఈ పద ప్రయోగం వెనక ఉన్న అసలు ఎజెండా ఏమిటి? భారత రాజకీయాల్లో తెరపైకి మరో కొత్త పద ప్రయోగం, అదే హిందూ పాకిస్తాన్ పదాలు. ఈ పద ప్రయోగాన్ని తొలిసారి చేసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ if they have been able to win a repeat that will create Hindu Pakistan. మొదట హిందూ, ఆ తర్వాత పాకిస్తాన్ శబ్దం. Hindu Pakistan, Hindu Pakistan, Hindu Pakistan, Hindu Pakistan. ఈ రెండు పదాలు కూడా పరస్పర వ్యతిరేకమైనవి. అంతేకాదు, ఈ రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ ఆలోచన విధానం వల్లే మన పుణ్యభూమి భారత్ ముక్కలైంది. పంతొమ్మిది 1947లో హిందుస్థాన్, పాకిస్తాన్ అంటూ రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. పాకిస్తాన్ అనే మైండ్ సెట్ కారణంగానే మన అఖండ భారత్ ముక్కలైంది. ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఈ రెండు పదాలను రాజకీయమనే ఫెవిక్విక్తో అతికించేశారు. 2014 ఎన్నికలకు ముందు కాషాయ ఉగ్రవాదం అనే పదం సృష్టించారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు హిందూ పాకిస్తాన్ పద ప్రయోగం. 2019 ఎన్నికల్లో ఈ పదమే ఇక కాంగ్రెస్ ప్రచారాస్త్రం కానుందా? ఇక హిందూ పాకిస్తాన్ అనే పదాన్ని మనం పదే పదే వినబోతున్నామా? కాంగ్రెస్ నేత శశి థరూర్ ఈ పద ప్రయోగం ఎందుకోసం చేశారు? 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు కురిపిస్తుందా? ఈ పద ప్రయోగం వెనుకున్న అసలు అజెండా ఏంటి? 2019లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మాత్రం గెలవద్దు, అధికారంలోకి రావద్దు. బీజేపీకి మళ్లీ అధికారం ఇస్తే దేశాన్ని హిందూ పాకిస్తాన్గా మార్చేస్తుందంటూ కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ల మధ్య సరికొత్త వివాదాన్ని రాజేసింది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఏర్పాటుకు కారకుడైన జిన్నా భాషాని, జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతానికి కొనసాగింపుగానే శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన పుణ్యభూమి భారత్ను ముక్కలు చేసిన జిన్నా థియరీ, మళ్లీ తెరపైకి జిన్నా ద్విజాతి సిద్ధాంతం, దేశాన్ని ముక్కలు చేసే జిన్నావాదం. శశి థరూర్ వ్యాఖ్యలు, జిన్నా ద్విజాతి సిద్ధాంతం ఒక్కటేనా? బీజేపీకి మళ్లీ అధికారం ఇస్తే దేశాన్ని హిందూ పాకిస్తాన్గా మారుస్తుందంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వ్యాఖ్యానించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు. ఆ స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని లిఖిస్తుందని, సెక్యులర్ భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుందని ఆయన ఆరోపించారు. ఇకప్పుడు దేశంలో మైనార్టీలకు హక్కులుండవని భయపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు, గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి మహామహులు సాగించిన స్వాతంత్ర పోరాట లక్ష్యాలకు వ్యతిరేకంగా మన దేశం ఇక హిందూ పాకిస్తాన్గా మారుతుందని చెప్పుకొచ్చారు. అంతటితో శశి థరూర్ ఆగిపోలేదు. బీజేపీ అనుసరించే విధానాల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోయిందని కూడా ఆరోపించారు. ఇప్పటికే దేశంలో హిందుత్వవాదులు రెచ్చిపోతున్నారని, ప్రజలు ఏది తినాలో ఏది తినొద్దో కూడా చెబుతున్నారని, గోమాంసం తింటున్నారనే అనుమానం వస్తే చాలు మానవత్వమే లేకుండా దాడులు చేస్తున్నారు.
రక్షణ పేరుతో మనుషులను సైతం చంపేస్తున్నారని, ఇదే ఇవాల్టి మోడీ పాలనలో ఇండియా అని శశి థరూర్ అన్నారు. So this is the challenge for our democracy. We have seen how this has already manifested itself. Lynchings by mobs of people accused of having eaten beef. We have had attacks on individuals merely on suspicion that the meat they were carrying was beef. In the name of the cow today, human beings are not safe. In fact, I said in Parliament, sadly it seems that it is safer to be a cow than to be a Muslim in India today, in Modi's India today. తిరువనంతపురంలో శశి థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారమే సృష్టించాయి. కాంగ్రెస్ నేతలు సైతం ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతమన్నారు. పార్టీతో సంబంధం లేదన్నట్లు మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ హిందూ పాకిస్తాన్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై తరువాత వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చే సమయంలో ఆయన వేషం కూడా పూర్తిగా మారిపోయింది. నుదుట విభూతిని ధరించారు. తన వెనుక హిందూ దేవీ దేవతల విగ్రహాలు మీడియాకు కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎందుకు క్షమాపణలు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. తానేమీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని కానని, తిరువనంతపురం ఎంపీగా ఓ ప్రజా ప్రతినిధిగానే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లను ఉద్దేశించి తాను హిందూ పాకిస్తాన్ వ్యాఖ్యలు చేశానని, ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎక్కడైనా తన మైండ్ సెట్ మార్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడానని, దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని, ఇప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాయని, అలాంటప్పుడు నేనెందుకు క్షమాపణలు చెప్పాలని తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. So I would simply invite my good friends in the BJP who are feeling insulted, if telling the nation, or in this case an audience in Thiruvananthapuram, that the BJP stands for a Hindu Rashtra is wrong, please say it yourself. You tell the nation, we do not believe in Hindu Rashtra. We believe in an inclusive, secular India. That would be the end of the debate. I don't see what exactly we need to apologize for. First of all, I'm not a spokesman of the Congress party. I'm speaking for myself as a member of parliament for Thiruvananthapuram. But secondly, I'm also merely repeating what is already on the record from the BJP and the RSS. ఏ పార్టీ అయితే భారత్ తేరా తుకడే తుకడే హోగా అంటూ నినాదాలు చేసే వేర్పాటువాదులను సమర్థిస్తుందో, అలాగే చీన్ కెలేంగే హిందుస్థాన్ అంటూ ఆజాదీ నినాదాలు చేస్తూ ఆందోళనలు చేసే జాతి విద్రోహ శక్తులకు సంఘీభావం తెలుపుతూ ధర్నాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొంటాడో, ఇంకా పార్లమెంటుపై దాడులు చేసిన ఉగ్రవాది పట్ల సానుభూతిని వ్యక్తం చేసే నేతలున్న పార్టీకి చెందిన శశి థరూర్ ఇప్పుడు మరోసారి కావాలనే హిందూ పాకిస్తాన్ అనే పదప్రయోగంతో విభజనవాద రాజకీయాలకు తెరలేపారని కొంతమంది జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఇప్పటికే పొరుగున ఉన్న పాకిస్తాన్ కారణంగా మన పుణ్యభూమి భారత్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. శశి థరూర్ లాంటి నేతలు మన దేశాన్ని ఇంకా ఎన్ని పాకిస్తాన్లు చేస్తారని కొంతమంది జాతీయవాద నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శశి థరూర్ బాగా ఉన్నత చదువులు చదివాడు. అంతేకాదు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక పదవుల్లో ఉన్నాడు. ఆయనకు ప్రపంచ దేశాల చరిత్రపై పూర్తి అవగాహన ఉంటుంది. ఇంకా పుస్తకాలు కూడా రాశాడు. అయినా కూడా హిందూ పాకిస్తాన్ అంటూ మాట్లాడడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఉపన్యాసంలో హిందూ పాకిస్తాన్తో పాటు గాంధీజీ, నెహ్రూలను, వారి ఆలోచనలు, లక్ష్యాలను సైతం ప్రస్తావించాడు. అయితే ఆయన భారతీయ ధర్మాన్ని కానీ సంస్కృతిని కానీ సరిగా అర్థం చేసుకోలేదని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో 80% మంది హిందువులున్నారు. దాదాపు 100 కోట్ల మంది భారతీయుల DNA రాత్రికి రాత్రి మారిపోతుందా? వారి జాతీయత పాకిస్తాన్ అయిపోతుందా? 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవడంతోనే 100 కోట్ల మంది హిందువులు ఒక్కసారిగా మతోన్మాద పాకిస్తానీయులుగా మారిపోతారా? హిందువులు మతోన్మాదులుగా మారిపోయారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నమ్మరు. మతం పేరుతో యుద్ధాలు చేసిన చరిత్ర హిందువులకు లేదు. ఈ ప్రపంచంలో అత్యంత సరళమైన, శాంతియుతమైన, సహనశీలత కలిగిన ధర్మం ఏదైనా ఉందంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే. ఈ మాటలు అన్నది కూడా స్వయంగా మన జాతిపిత మహాత్మా గాంధీయే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న శశి థరూర్ మర్చిపోవడం దురదృష్టకరం. 1927 అక్టోబర్ 20న యంగ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికలో గాంధీజీ ఒక వ్యాసం రాశారు. ఆ శీర్షికకు గాంధీజీ పెట్టిన పేరు నేను హిందువును.
ఈ వ్యాసంలో గాంధీజీ హిందూ ధర్మంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ప్రపంచంలోని అన్ని మతాలను అధ్యయనం చేశానని, అందులో ప్రపంచంలోనే అత్యంత సహనశీలత కలిగిన ధర్మం హిందూ ధర్మం మాత్రమేనని గాంధీజీ పేర్కొన్నారు. హిందూ ధర్మంలో తమ మతమే గొప్పదనే కఠినమైన ఉన్మాద సిద్ధాంతాలు లేవు. హిందూ ధర్మాన్ని అనుసరించే హిందువులు ఇతర ధర్మాలను సైతం తమ ధర్మాన్ని ఎంతగా ఆదరిస్తారో అంతగా ఇతర ధర్మాలను సైతం గౌరవిస్తారు. ఇతర ధర్మాల్లోని మంచిని గ్రహిస్తారు. వాటిని తమ నిత్య జీవనంలో సైతం ఆచరిస్తారు. అందుకు హిందూ ధర్మం అనుమతిని ఇస్తుంది కూడా. అహింస అన్ని ధర్మాల్లో ఉంది. ఇవన్నీ కూడా గాంధీజీ చెప్పిన మాటలే. కాంగ్రెస్ కూడా గాంధీజీని తమ ఆదర్శ పూజనీయ నేతగా ఇప్పటికీ కూడా ప్రచారం చేసుకుంటుంది. కానీ అదే శశి థరూర్కు గాంధీజీ చెప్పిన విషయాలు ఎందుకు గుర్తు రావడం లేదని కొంతమంది హిందుత్వవాదులు ప్రశ్నిస్తున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం ఎవరైనా సరే దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేయరాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన హిందూ పాకిస్తాన్ వ్యాఖ్యల వెనుక ఉన్నది కూడా ఆ విభజన వేర్పాటువాద ఐడియాలజీయేనని కొంతమంది ఆరోపిస్తున్నారు. కొన్ని అభూత కల్పనలతో దేశంలో మైనార్టీల హక్కులకు భంగం కలుగుతుందంటూ ఆయన రెచ్చగొట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతాయే కానీ తగ్గించవు. భారత్ మతోన్మాద హిందూ దేశంగా మారిపోతుందనే భాషను వాడటం అంటే అది జిన్నా బలపరిచిన పాకిస్తాన్ వాదనను బలపరచడమే అవుతుంది. ఇలాంటి వేర్పాటువాద ఆలోచనలే మన దేశంలో కొంతమంది కుహనా మేధావులు ఇంకా వాడుతూనే ఉన్నారు. ఇలాంటి నేతలు చేసిన ఈ వ్యాఖ్యలు మన దేశాన్ని బలహీనం చేస్తాయి. అదే సమయంలో పాకిస్తాన్కు నైతిక స్థైర్యాన్నిస్తాయి. అంతేకాదు, ఇప్పుడు మన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా దేశవ్యాప్తంగా ముస్లింల కోసం ప్రత్యేక షరియా కోర్టులు ఏర్పాటు చేయడంలో తప్పులేదంటూ వేర్పాటువాద భాషలో మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న ప్రస్తుత న్యాయ వ్యవస్థపై ప్రజలకు సరైన అవగాహన లేదని, కుటుంబానికి సంబంధించిన గొడవలు, విడాకులు వంటి సమస్యల పరిష్కారానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతో గొప్ప విద్వాంసుడిగా, సెక్యులర్ నేతగా ప్రచారం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి కూడా ట్రిపుల్ తలాక్, నికా హలాలా వంటి దురాచారాలను సమర్థించడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. People are confusing social practices with legal system. The legal system is there, but our law also recognizes that each community can have its own rules. A Sikh marriage will be conducted in this way, according to Sikh customs, a Christian marriage this way, a Hindu marriage this way, a Muslim marriage this way. Okay, so what is personal law? Personal law in India covers 4 subjects: marriage, divorce, inheritance and adoption. And each community in India has got the right to practice it as per our law. So within that circle, if they want to make some this thing, how will you have a मियाँ बीबी में झगड़ा हो गया तो how will you resolve it outside the court? It's all right, I don't have a problem. Publicity given to these things always results in wrong impressions being created. It does not mean that if they create a Sharia court, the court is not a court of law under Indian law. You can call it anything you like. అయితే కొంతమంది నేతలు శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు. ఇకపైన కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ చెప్పుకొచ్చారు. Congress Party, Indian National Congress, advises each of its leaders and workers to exercise restraint, caution and choose their words and statements wisely. And remember that Indian National Congress stands for a pluralistic, multicultural, multi-faith society. A theory which is antithesis or which is the alpha and omega is Islam. Every worker of the Congress Party should not be provoked by BJP's polarizing, hate and dividing statements. And that is the basic difference between us and them. అటు కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మొదట క్షమాపణలు చెప్పాల్సింది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. आज फिर से इंडियन डेमोक्रेसी को कैटल क्लास बताकर पाकिस्तान के बराबर खड़े करने का काम ये शशि थरूर कह रहे हैं. शशि थरूर जी, आई एम सॉरी टू स्टेट, you call yourself an educated and an erudite spokesperson of the Congress party. शशि थरूर जी, आप पाकिस्तान के नागरिकों से प्यार करना चाहते हैं, बिल्कुल पाकिस्तान के नागरिकों से प्यार करिए,
मगर हिंदुस्तान की नागरिकों के प्रति नफरत यह उचित नहीं है। आप किससे प्यार करना चाहते हैं वो जरूर करिए, आप पाकिस्तान के नागरिकों से प्यार करिए, मगर हिंदुस्तान के नागरिकों के प्रति इस प्रकार का नफरत की आप हिंदुस्तान के लोकतंत्र की तुलना पाकिस्तान से करें। अरे पाकिस्तान तो टेररिस्तान है, वो आतंक को बढ़ावा देता है, और ऐसे में आप कह रहे कि हिंदू पाकिस्तान बन जाएगा भारतवर्ष। यह हिम्मत केवल और केवल कांग्रेस के लीडरानों में है, जो बार बार अपनी तुच्छ राजनीति के कारण भारतवर्ष को नीचा दिखाने का काम करते हैं। అలాగే 2014 ఎన్నికలకు ముందు కూడా యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండే కూడా హిందూ సంస్థలను విమర్శించే క్రమంలో కాషాయ ఉగ్రవాదం అంటూ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఒక కారణమని కూడా చెబుతుంటారు. हमारे पास ये रिपोर्ट आ गई है इन्वेस्टिगेशन में, ये भारतीय जनता पार्टी हो या आरएसएस के हो, उनकी जो ट्रेनिंग कैंप है वो हिंदू टेररिज्म बढ़ाने का काम देख रहे हैं. ఇక దిగ్విజయ్ సింగ్ కూడా అనేక సార్లు హిందూ సంస్థలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ వారిని ఉగ్రవాదులుగా పేర్కొన్నాడు. धार्मिक उन्माद से ही आतंकवाद को जन्म मिलता है। धार्मिक उन्माद फैलाने वाले जहां जहां हैं और उनको यदि सरकार ने तरजीह दी है, जिस प्रकार से पाकिस्तान में जियाउल हक साहब ने दी थी, वहां वहां आतंकवाद बढ़ता है। तो ये देश में कभी धार्मिक उन्माद नहीं रहा है। धार्मिक उन्माद केवल वोटों की राजनीति के लिए धार्मिक उन्माद फैलाया जाता है। हिंदुत्व कोई शब्द ही नहीं है हमारे धर्म में। कौन से पुराण में, वेद में हिंदुत्व शब्द है? एक संगठन अपने आप को हिंदुओं का प्रतिनिधि मानता है, हम तो उसको नहीं मानते. అలాగే మరోసారి ఉగ్రవాద నేత హఫీజ్ సయ్యద్ ను సాబ్ అంటూ గౌరవవాచకంలో సంబోధించిన ఘనత దిగ్విజయ్ సింగ్ దే. हाफिज सईद साहब जहाँ तक सवाल उनका है. కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మహేష్ శర్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎంతకైనా తెగిస్తారని ఎదురుదాడి చేశారు. Shashi Tharoor talks about Hindu Pakistan and then says no, I don't want to make it personal. Then he appears a lot more Hindu with all the chandan, tilak and everything else and says no, sorry, I didn't mean that. And then of course you have Digvijay Singh, Pakistani dictators. With India he compares Indians. Some time back you also remember Dr. Manmohan Singh saying the first charge in any Indian budget is for the Muslims. So the party has for a very long time openly professed to minority appeasement, but now they've reached a crescendo. By calling Dalits Muslims the next Dalits, they've already become like Dalits. What is he asking for? What is he suggesting? What is he conveying? After all, I thought in 50 years of Congress rule, upliftment of the poor and the depressed classes had happened. देखिए, शशि थरूर जी का तो मति भ्रम है और एक विड्रॉल सिम्टम्स है, जब ना सत्ता अभी है ना आने वाले समय में रहेगी. और शशि थरूर जी को और सभी जो ऐसा सोच रखते हैं उनको मैं बतलाना चाहूँगा कि किस तरह से हमारे लिए और प्रधानमंत्री जी के लिए जो संविधान है वो एक धार्मिक ग्रंथ है, सबसे महत्वपूर्ण है. और मैं आपको बतलाता हूँ कि किस तरह से आज़ादी से अभी तक कांग्रेस ने जो संविधान है उसको अलग अलग समय चुनौती देकर उसको बदला. फ्रीडम ऑफ स्पीच जो हर भारतीय का एक संवैधानिक एक राइट है, उसको बदली सबसे पहले करा कांग्रेस ने 1951 के अंदर, जब रिस्ट्रिक्शन ऑफ फ्री स्पीच का अमेंडमेंट करा उन्होंने, वो भी एक अनइलेक्टेड बॉडी से. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు దేశంలో వైషమ్యాలు రెచ్చగొట్టడం మానుకోవాల్సిన అవసరం ఉంది. మొదట మనందరం భారతీయులమని గుర్తించాలి. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.
దర్బార్ వారి 7 హెర్బ్స్. వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్న, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ. జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌ దర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ.